నాకు టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేసిరని చెప్పి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఒక్క మాట మనం చెప్తే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలను కానీ ప్రాంత నాయకులను కానీ మీకు సహకరించినాం. కానీ మీరు చేసింది ఏంది? సీనియర్ నాయకులను ఓడగొట్టాలని, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఓడగొట్టాలని, అటుదిక్కులతో లోపయ్య గారి ఒప్పందాలు చేసుకొని మీ అన్నని గెలిపించుకోవాలని, తద్వారా ఇంకేదో లబ్ధి పొందాలని నువ్వు కుట్రలు చేసినావు. బి అంటే వంచన, బి అంటే విద్రోహం, బి అంటే విశ్వాసం విధేయతని మేము అనుకున్నాం. కానీ బి అంటే వంచన విద్రోహం అని చెప్పి వివేక్ నిరూపించిండు. కాబట్టి ఇవాళ పార్టీ సముచితమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. పార్టీకి వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యమైనటువంటి విషయాన్ని సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. నువ్వు దళితుడివి, నిజమైన దళితులం మేము, మా ఈశ్వరన్న నేను, మేము నిజమైన దళితులం. ఏం చేసినావు నువ్వు? ఏం చేసినావు నువ్వు దళితులకు? ఓడబెట్టింది దళితులకు. బాగా మాట్లాడుతున్నావు నువ్వు. అంబేద్కర్ విగ్రహం పెట్టాల్సినటువంటి స్థానంలో ట్యాంక్ బండ్ మీద మీ నాన్న విగ్రహం పెట్టి కేసీఆర్ గారు మిమ్మల్ని గౌరవించిండు. ఏం తక్కువ చేసిన మీ కుటుంబానికి? వెంకటస్వామి గారి జయంతి వర్ధంతులను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. ఏం తక్కువ చేసిండు కేసీఆర్ గారు మీ కుటుంబానికి? ఏం కావాలి మీకు? ఇంకా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అభ్యర్థులను ఓడగొట్టుడు, వేరే పార్టీకి ఓడు. ఇదే కదా మీ దందా. అటు ఓడు ఇటచ్చుడు, ఇటు ఓడు అటచ్చుడు. మీ సెల్ఫ్ స్టైల్ ఆటలతో టీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయాలని చూసారు. కాబట్టి మేమందరం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అందరం కూడా గట్టిగా ఉన్నాం. కేసీఆర్ గారికి విషయాలన్నీ తీసుకెళ్ళినాం. అధిష్టానం కూడా వారి చర్యలన్నింటినీ గమనించింది. వాళ్ళకు కూడా రిపోర్ట్లు వచ్చినాయి. కాబట్టి ఇవాళ సరైనటువంటి నిర్ణయం అధిష్టానం తీసుకున్నది. దాని విషయంలో పార్టీ ద్రోహం చేసిందని పదే పదే మాట్లాడుతున్నటువంటి వివేక్ ను హెచ్చరిస్తా ఉన్నాం. నీది ద్రోహ చరిత్ర, టిఆర్ఎస్ పార్టీది ద్రోహ చరిత్ర కాదు. టిఆర్ఎస్ పార్టీది పోరాడే చరిత్ర, టిఆర్ఎస్ పార్టీది ఎవరు వచ్చిన హక్కులు తెచ్చుకునే చరిత్ర, టిఆర్ఎస్ పార్టీది తెలంగాణ ప్రజల కోసం గుండె కోసి ప్రజలకిచ్చి ప్రజల కోసం పరంగా పెట్టి పేగులు తెగదాకా కొట్లాడే చరిత్ర టిఆర్ఎస్ పార్టీది. నీలాగా అవకాశవాద రాజకీయాలు, కుప్పికంతులు, ఇళ్ళ కొన్ని రోజులు అల్ల కొన్ని రోజులు ఇది టిఆర్ఎస్ పార్టీ చరిత్ర కాదనేటువంటి విషయాన్ని నేను వివేక్ గుర్తు చేస్తా ఉన్నా. కార్యకర్తలు గట్టే సపోర్ట్ కూడా చెప్పాలి. గట్టిగా కార్యకర్తలతో గట్టే సపోర్ట్ కొట్టాలి. రామగుండం అసలు ఇదే నిదర్శనం. ఒకసారి చేతులు కార్యకర్తలంతా వివేక్ టిఆర్ఎస్ పార్టీ ద్రోహం చేసినారు లేదా? పార్టీకి ద్రోహం అయింది ఆయన. 2014లో నా మీద ఓడిపోయి సాగు తప్పి కన్నులు ఉంటుంటే మళ్ళా అధికారం లేదని అధికారం కోసం టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది ఆయన. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు ఆయనను గౌరవించి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారు పదవులు ఆయన నియమించండు. అయినప్పటికీ కూడా ఆయనకు భవిష్యత్తులో సముచిత స్థానం ఇస్తామని చెప్పినప్పటికీ కూడా పార్టీ లైన్లో పనిచేయకుండా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్వయంగా తన సోదరుని వేరే పార్టీ నుంచి బెల్లంపల్లిలో మా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దుర్గం చిన్నయ్య గారి పైన వాళ్ళ సోదరుని నిలబెట్టి టిఆర్ఎస్ పార్టీని ఓడించాలని చూసినాడు. 50,000 మెజార్టీతో వారు గెలవాలి ధర్మపురిలో. వారి దగ్గర వేరే పార్టీ వాళ్ళకి సహకరించి వారిని ఓడించాలని కుట్ర చేసినాడు. ఆల్మోస్ట్ ఆల్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ ఓడించాలని కుట్ర చేసినటువంటి వ్యక్తి వివేక్. పార్టీకి ద్రోహం చేసింది నువ్వు, పార్టీని మోసం చేసింది నువ్వు, తల్లి పాలు తల్లి రొమ్ము కూతుంది నువ్వు. మీకు అలవాటు అయిపోయింది మీ అన్నదమ్ములకు ఇటు పోవుడు అటచ్చుడు, అటు పోవుడు ఇటు వచ్చుడు. ఓ స్టెబిలిటీ లేదు, ఓ కన్సిస్టెన్సీ లేదు, నాయకత్వం అంటే గౌరవం లేదు, విలువ లేదు. డబ్బు లేనటువంటి అహంకారంతో మీ ఇష్టారీతిన మీరు రాజ్యం చేసుకుంటూ పోయినారు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో. మీ ఆటలు చెల్లవు, మీ ఆటలు సాగవు. ఇవాళ మీరు పార్టీ లైన్లో ఉంటే, పార్టీ పద్ధతులకు అనుగుణంగా మీరుంటే డెఫినెట్ గా పార్టీ మీకు మంచి స్థానం ఇచ్చేది. పార్టీ అభ్యర్థులందరూ నొడగొట్టి పార్టీ అభ్యర్థులందరూ దెబ్బతీయాలని కుట్ర చేసినటువంటి నువ్వుద్రోహివా? నీ ఆటలు కనిపెట్టి నీకు టికెట్ ఇయ్యని పార్టీ ద్రోహ ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు రాబోయే ఎన్నికల్లో తెలుస్తారు. ఇంకో విషయం కూడా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. కానీ ఈ పార్టీలో పుట్టి పెరిగిన బాలకృష్ణ అంటే కేర్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ, కేర్ ఆఫ్ కేసీఆర్ అని చెప్తారు. కొప్పులు ఇస్తారంటే కేర్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ, కేర్ ఆఫ్ కేసీఆర్ అని చెప్తారు. మరి నువ్వంటే ఏం చెప్తారు? ఏ పార్టీ పేరు చెప్పాలి, ఏ నాయకుడి పేరు చెప్పాలి? 14 తర్వాత అటు మళ్ళా ఇటు మళ్ళా ఇప్పుడు ఏటేటో. కాబట్టి ద్రోహం చరిత్ర మీది, వెన్నుపోట్ల చరిత్ర మీది, దగడ చేసే చరిత్ర మీది, మోసం చేసే చరిత్ర మీది, దళిత కాడు ముసుగులో దళితులకు కూడా ఏం చేయాలని చరిత్ర మీది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఏం చేస్తారు మీరు? పెద్దపల్లిలో దేశమంతా ఫ్యాక్టరీలు పెట్టారు, పెద్దపల్లిలో ఒక పైపుల ఫ్యాక్టరీ పెట్టిన చెప్పు వీళ్ళకి సమాధానం. పెద్దపల్లి ప్రజలు చెప్పు, పెద్దపల్లి మంది చెప్పు.
దేశం మొత్తం ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎందుకు ఫ్యాక్టరీ లేదు? సమాధానం చెప్పు. కాబట్టి ఇప్పటికైనా అబద్ధాలు మానుకోవాలని చెప్పి నేను వివేక్ హెచ్చరిస్తా ఉన్నా. పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం సముచితమైనటువంటి నిర్ణయం. పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కార్యకర్తల మనోగతాన్ని గుర్తించి, నాయకుల అభిప్రాయాన్ని గౌరవించి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని డెఫినెట్ గా మేమంతా శిరసావహిస్తా ఉన్నాం. లక్షలాది ఓట్ల మెజార్టీతో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ గారికి కానుకలు అందించడానికి కూడా మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి సర్వంగా తెలియజేస్తే గొప్పలీశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.